గౌరవము విలువ పోగొట్టుకున్న వ్యక్తులకు మనం మర్యాద ఇవ్వాల్సిన పని లేదు. వయసుతో పాటు అనుభవం ఉన్న వ్యక్తులు సమాజంలో చాలా హుందాగా వ్యవహరించి ఉండాలి. కానీ ఈ ఇద్దరు పెద్ద మనుషులు ముసుగులేసుకుని మరీ నా కులం నా కాపు కులం అంటూ వ్యవహరించిన తీరు ఇతర కులాల వారికే కాదు స్వయానా సొంత కులస్తులకే యావగింపు కలిగిస్తుంది. కాపు ఉద్యమ నేతలంటూ ఒకరు, కాపు సేన అంటూ మరొకరు. వీరి పైత్యపు త్యాగస్తపు చేష్టలతో కాపు కులస్తుల ఉన్నతిని సమాజంలో పెంచడం అటుంచి దిగజార్చడంలో విజయం సాధిస్తున్నారు. కాపు నాయకులు అని చెప్పుకునే ఈ జంబూకాలు కాపులకు చేసింది ఏమిటో చెప్పాలి. వీరిద్దరు మంత్రులుగా వెలగబడుతున్నప్పుడు ఎంతమంది కాపులను నాయకులుగా తయారు చేశారు, ఎంతమందిని పారిశ్రామికవేత్తలుగా పెంచారు, ఎంతమందికి ఉపాధి కల్పించారు. ఉద్యమ నేతగా చెప్పుకునే ఈ ముద్రగడ గారు మంత్రిగా ఉన్న కాలంలో తన ఆఫీస్ లోనికి కాపులకు ప్రవేశం లేదు అని బోర్డు పెట్టించిన పెద్ద కాపు మరి ప్రజారాజ్యం పార్టీ సమయంలో సాటి కులస్తుడైన చిరంజీవి గారికి ఏమాత్రం మద్దతు ఇవ్వకపోగా పిఠాపురంలో ప్రజారాజ్యం అభ్యర్థిని ఓడించడానికి స్వయంగా పోటీలో నిలబడిన పనికి మాలిన వ్యక్తి ఈ ముద్రగడ గారు. ఏదో బీసీ హోదా వస్తే బ్రతుకులు మారతాయి అనే ఆశతో మీ వెంట నడిచిన కాపు యువతని మీ స్వార్థానికి చంద్రబాబు మీద మీకున్న పగతో ఆ రోజున తుని సభలో లక్షలాదిగా గుమ్ముకడిన కాపు యువతతో ఏమీ మాట్లాడకుండానే ఒకే ఒక్క మాట మీరు మాట్లాడింది, హైవేని దిగ్బంధిద్దాం, దాని పర్యవసానమే రత్నాచల్ దహనం. దానికి ఈ ఉద్యమనేతే కారణం. ఏమి సాధించావయ్యా అంటే కంచాలు గిరిటలు కొట్టించాడు. కాపులకు బీసీ ఇవ్వడం జరగదు అని మీ గోదావరి జిల్లాలోకి వచ్చి మరీ తెగేసి చెప్పి తొడగొట్టిన జగన్ సంఖ్య ఏమని నాకడానికి వెళ్తున్నావు? నీకు సిగ్గు కాపు పౌరుషం ఉంటే చెప్పి వెళ్ళాలి. నేనండి తలుపులు తీశానండి, కిటికీలోంచి చూశానండి. పవన్ గారండి మీరు రాలేదండి, అందుకేనండి నాకండి పౌరుషం వచ్చిందండి. జగన్ గారి సంఖ్య నాకడానికి వెళ్తున్నానండి, మీరు మరోలాగండి భావించమాకండి హాయ్ అని చెప్పడానికి మీకు కొద్దిగా అన్న లజ్జ సిగ్గు అనిపించలేదా? మీ ప్రవర్తనకు కాపులందరూ నిజంగా సిగ్గుతో తలదించుకుంటున్నారండి. హాయ్ ఇది నిజమండి. మీరు నడిపిన కాపు ఉద్యమానికి ఉప్మాలు పులిహోరాలు సప్లై చేసిన రెడ్లే అని నిస్సిగ్గుగా చెప్పిన మీరు పరుగు కోసం ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకునే కాపులకు నాయకుడు ఎట్లా అవుతావు పనికి మాలినోడా? కాపు బలిజల మీద నీకు అంత అభిమానమే ఉంటే కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఈబీసీ కోటాలోని 5% కాపు రిజర్వేషన్ గురించి జగన్ రెడ్డిని ఏ రోజైనా ప్రశ్నించావా? ఏం గాడిదలేమన్నా కాస్తున్నావా? ఈ 5 సంవత్సరాలు రాయలసీమలో అత్యధికంగా ఉన్న బలిజ కాపులకు ఒక్కటంటే ఒక్క సీటు ఇవ్వకపోగా గతంలో ఉన్న బలిజుల సీట్లను కూడా రెడ్లకిచ్చుకున్న జగన్ రెడ్డిని ఒక్క మాట కూడా అనకుండా ఏ మొహం పెట్టుకుని వైఎస్ఆర్ పార్టీకి వెళ్తున్నావు? నీ మొహం మండ. పవన్ కళ్యాణ్ మాత్రం రాయలసీమలో 10 సీట్లు బలిజులకు ఇవ్వాలి. ఏం కులాభిమానం రామిది? నిన్ను మించినోడు ఆ చేకుండి నెలకు 10 రీముల పేపర్లు, ఒక 10 డజన్ పెన్నులు ఉంటే చాలు. లెటర్ల మీద లెటర్లు రాస్తా ఉంటారు, అవి కూడా సొంత కులం మీదే. ఎవరైనా కులాన్ని ముందుకు తీసుకెళ్తామని వస్తే చాలు పెన్ను పేపర్ వేస్తారు. చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీని అలాగే ముంచేశారు ఈ మొండాకోడి ఏదోలు. పాలకుల్లో చిరంజీవి గారిని గెలిపించలేని ఈ చోగండి 80 సీట్లలో జనసేనను గెలిపిస్తారంట. ఈయన గారి కొడుకు మాత్రం వైఎస్ఆర్ పార్టీలు చేరతాడు. ఏ రోజైనా జనసేన పార్టీకి 10 రూపాయల చందా ఇచ్చిన పాపాన పోని పెద్ద మనుషులు వీళ్ళిచ్చే పోరం బొక్క సలహాలు మాత్రం పవన్ కళ్యాణ్ పాటించాలి. పవన్ కళ్యాణ్ పొత్తులో ఎక్కువ సీట్లు తీసుకుంటున్నాడా తక్కువ సీట్లు తీసుకుంటున్నాడా అనే దానికన్నా ముందు ఇలాంటి కులం ముసుగేసుకుని వచ్చే చేడ పురుగులను దూరంగా పెట్టడం చాలా మంచిదయ్యింది. కాపు సోదరులారా, ఇలాంటి ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ముసుగు దొంగలు ఇంకా చాలా మంది ఉన్నారు, వస్తూనే ఉంటారు. అలాంటి పనికి మాలిన చెత్తను దూరంగా ఉంచండి. పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు చాలా గొప్పవి. ఒక్కటి ఆలోచించండి, భిన్న ధృవాలైన కులాలను ఏకతాటి మీదకు తీసుకుని వచ్చాడు. ఇక కలవబు అనుకున్న టీడీపీ బీజేపీలను కలిపాడు. కేంద్ర పెద్దలతో ధైర్యంగా వారి ప్రక్కన కూర్చొని మాట్లాడగలిగే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ వరకరే. చంద్రబాబు గారి జగన్ రెడ్డికి అనే అవకాశం లేదు. త్వరలోనే తాను అనుకున్నది సాధిస్తాడు. కొద్దిగా సహనంతో పవన్ కళ్యాణ్ గారి వెంట నడవండి చాలు. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.